Hi, hello, welcome to Razia Rafi YouTube channel. Please do like, share, subscribe to our channel. ఇది షబ్బే బరాత్ రోజు తీసిన వీడియో. మార్నింగ్ 8:30 అరౌండ్ అలా అవుతుందన్నమాట. సో ఇంట్లో క్లీనింగ్, బయట క్లీనింగ్ ప్రాసెస్ అంతా అయిపోయింది. మా ఇంట్లో ఉండే 2 చిన్న చిలుకలు ఉంటాయి కదా, వాటిని మా ఆయన క్లీన్ చేసి కొద్దిసేపు ఎండలో పెట్టారనమాట. ఒక 5-10 minutes అలా ఎండలో పెట్టి తీసుకొస్తున్నారు. వాటికి ఫుడ్, వాటర్ డైలీ మా ఆయన డ్యూటీ అనమాట. మార్నింగ్ అది పెట్టేస్తున్నారు. ఇంకా ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే తెలిసిందే కదండి, మంచం కింద చూడండి ఎన్ని సామాన్లు పడేశారో, వాటన్నిటిని తీసేసామన్నమాట. సో ఇది ఆఫ్టర్నూన్ మా బాబు పడుకున్నాడు హ్యాపీగా. పాప అయితే స్కూల్కి వెళ్ళిపోయింది. ఇంకా అత్తమ్మ వాళ్ళందరూ రెస్ట్ తీసుకుంటున్నారు. ఇల్లంతా చాలా సైలెంట్గా ఉందన్నమాట. సో ఇది వచ్చేసి ఈవినింగ్. क्या खा रहे अब्बू? क्या खा रहे? खजूर नहीं, ग्रेप्स. क्या खा रहे? अंगूर खा रहे. వీళ్ళు ఈవినింగ్ గ్రేప్స్ తింటున్నారన్నమాట కూర్చొని. సో ఇక్కడ ఆంటీ, మా ఇంటికి ఆంటీ వచ్చారనమాట. ఆంటీ, అత్తమ్మ ఇద్దరు కలిసి వాళ్ళ నమాజ్ ప్రేయర్ కంప్లీట్ చేసుకున్నారు. తర్వాత వచ్చేసి అక్కడ మా అత్తమ్మ ఫుడ్ ప్రిపేర్ చేశారనమాట. సో ఫుడ్ తెచ్చి అక్కడ పెడుతుంటే ఇంకా పిల్లలు చూసారా, ఆడడం. వాళ్ళకి ఏంటో ఇంకా ఇంట్లో ఏదో సందడిగా ఉందని చెప్పేసి ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నారు, ఆడుతున్నారనమాట. అందరు పని చేస్తుంటే వీళ్ళు. సో ఇలా పండగ అయితే చాలా పిల్లలతో హడావుడిగా చాలా బాగా జరిగింది. సో ఇలా వీడియో తీసి పెట్టి క్యాప్చర్ చేసుకుంటే చూడ్డానికి బాగుంటుందని చెప్పేసి వీడియో తీసాను అనమాట. సో వాళ్ళ చేతిలో పాన్ తీసుకొని ఆడుతున్నారనమాట. చెప్తే అస్సలు వినట్లేదు. ఇంకా వదిలేసాము ఆడుకోనని చెప్పేసి. సో ఇది అత్తమ్మ ఫుడ్ చేశారు. సో ఏమేమి ఫుడ్ చేశారో చూద్దాం పదండి. ఇది వచ్చేసి మటన్ కర్రీ. సో ఇది వచ్చేసి బెల్లం రైస్, అండ్ ఇది వచ్చేసి బగారా రైస్, ఇది వచ్చేసి పప్పు. సో ఇది పెద్దల పండగ అన్నమాట. సో పెద్దలకి వాళ్ళ ఇష్టమైన ఫుడ్ చేసి వాళ్ళకి నైవేద్యం పెట్టి ఫాత్యాలు ఇస్తారనమాట. సో పెద్దలకి ఏమేమి ఇష్టమో అవన్నీ ఐటమ్స్ చేస్తారు. సో అత్తమ్మ ప్రిపేర్ చేసేసారు. సో ఇప్పుడు వాటిని ప్లేట్లో తీసి వాళ్ళకి నైవేద్యం పెట్టాలన్నమాట. సో బగారా రైస్ పైన మటన్ కర్రీ పెడతారు. ఇంకా వాళ్ళకి ఇష్టమైన అన్నీ పెడతారనమాట. లైక్ పెరుగు, బీడీలు, పాన్, ఇంకా వాళ్ళకి ఏమేమి ఇష్టం ఉండేవో ఆ ఐటమ్స్ అన్నీ పెడతారు. పెట్టి ఫాత్యాలు ఇస్తారన్నమాట. దువా చేసుకుంటారు, ఊదేస్తారు పెద్దలకి. సో ప్లేట్లో అత్తమ్మ పెడుతున్నారు అనమాట. అక్కడ కూడా చూడండి పిల్లల హడావిడి ఎలా ఉందో. అస్సలు జరగమంటే వినట్లేదు. జరగండ్రా బాబు అంటే అస్సలు జరగడం లేదన్నమాట. సో అది ప్లేట్లో పెట్టేస్తున్నారు అత్తమ్మ. ఇలా పెట్టిన తర్వాత తీసుకెళ్ళాలన్నమాట. తీసుకెళ్ళి అక్కడ పెడతారు. అది స్వీట్ రైస్ పెడుతున్నారనమాట అందులో ప్లేట్లో. చాలా బాగా జరిగిందనమాట. ఇదైతే ఫ్యామిలీతో హ్యాపీగా. మా మామయ్య అక్కడ పెట్టేసి వేస్తున్నారు పెద్దలకి. మామయ్య, మరిది, హస్బెండ్ కలిసి ఫాత్యాలు ఇస్తున్నారనమాట. మా చిన్నోడు కూడా నిల్చున్నాడు అక్కడే. సో ఇలా ఫాత్యాలు ఇచ్చేసి మళ్ళీ అందరం ఇంట్లో ఉన్న వాళ్ళందరం వేస్తామన్నమాట వాళ్ళకి. చూడండి అక్కడ అన్నీ పెట్టేశారనమాట. వాటర్, ఫుడ్, పెరుగు, పాన్, బీడీలు ఇలా అన్నీ పెట్టి
అలా ఊది వేస్తారనమాట వాళ్ళ పేరు పైన. సో పెద్దత్తమ్మ వేసేసారు. అట్లా పెద్దత్తమ్మ వేసేసిన తర్వాత ఆంటీ వేశారనమాట ఊద. సో ఇలా ఊది వేసేసి ప్రే చేసుకుంటారు. చూడండి ఇక్కడ పిల్లలు హడావిడి అసలు ఇంట్లో అంతా సందడిగా ఉందని చెప్పేసి వాళ్ళకి హ్యాపీనెస్ అనమాట. ఆడుతున్నారు. తర్వాత చిన్నత్తమ్మ ఊది వేస్తున్నారనమాట. పిల్లలతో కూడా వేయించాం, కాకపోతే అది క్యాప్చర్ చేయలేకపోయాను. చూడండి ఎలా ఆడుకుంటున్నారు, ఒక్క దగ్గర కూర్చోవడం లేదు, అల్లరి. ఆ తర్వాత అత్తమ్మ ఆంటీ కలిసి ఫోన్లో పండగ గురించి వీడియో చూసారనమాట. ఆ తర్వాత అందరూ ఫ్యామిలీ మెంబర్స్ కలిసి కూర్చొని ఫుడ్ తిన్నాం. పండగ రోజు చేసే ఫుడ్ ఆ టేస్టే వేరు, చాలా బాగుందండి. తర్వాత నైట్ అందరు ప్రే చేసుకుంటారు. ఈ పండగ కిందంటే మన పాప పుణ్యాలన్నీ దేవుడు లెక్క చేస్తాడని చెప్పేసి ఈరోజు ప్రే చేసుకుంటే మన పాపాలన్నీ తగ్గిస్తాడని, ఎంతమంది ఈ ఇయర్లో పుడతారు, ఎంతమంది చనిపోతారని అవన్నీ రాస్తాడని మా నమ్మకం అన్నమాట. నైట్ అంతా కూర్చొని జాగారం చేస్తారు, దేవునికి ప్రేయర్ చేస్తారు, ఖురాన్ చదువుకుంటారు. సో నైట్ అంతా అదే ఉంటుందన్నమాట. చాలా అందరం చేయలేదు, నేను అత్తమ్మ వాళ్ళందరూ జాగారం చేసి నైట్ అంతా మళ్ళీ పండగ రోజు కూడా ఫాస్టింగ్ ఉంటారు. మార్నింగ్ నెక్స్ట్ డే కూడా ఉంటారనమాట ఫాస్టింగ్. సో ఇలా హ్యాపీగా పండగ జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.